త్రిష, మనం ఎంత పరిగెడుతున్నా ఇక్కడే ఉన్నావేంటి? అదే నాకు అర్థం కావట్లేదక్క. ఒసేయ్ దరిద్ర కొట్టు మొహాలారా, నా మొగ్గుడిని చావగొట్టు ముగ్గేయిస్తే సిగ్గు లేకుండా వచ్చి తొక్కేస్తారా? అబ్బా, చూసుకోలేదండి. ఏంటి చూసేది? మిమ్మల్ని నేను చూసుకుంటానే. మర్యాదగా ముగ్గేసి కదలండి, లేకపోతే కాళ్ళు ఇదంతా శ్వేత వల్లే వచ్చేది. కూర్చో, వేస్తాం కదా, కూర్చో. ముగ్గే అయ్యో, వేయి ముగ్గు. తీసుకో. సరిగా ఏయ్, అక్కడే సరిగ్గా వేయ్. ముగ్గేమంటే నా కంట్లో ముగ్గేస్తారే. మాతో పెట్టుకుంటే ఆగండి, ఉండండి, మీ పని చెప్తాను. సుమతి, సుమతి, ఎక్కడ తెచ్చావే? త్వరగా రా. ఒసేయ్ రావే, ఎంతసేపు? అబ్బాబాబా, వస్తున్నానండి. బస్సు దిగామని ఫోన్ చేశారు, అయినా ఇంకా రాలేదేమిటండి? వస్తారులేవే, కంగారెందుకు? ఇలా నేను చూసినట్టుంది. గీతమ్మమ్మ, తాతయ్య వీళ్ళ. నువ్వు గీత నేనే అమ్మమ్మ. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.